హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ఇక ఎపిసోడ్ అయితే చూశారు కదండి. సో ఎవరికి ఏమనిపించిందో కమెంట్ అయితే చేసేసేయండి. బట్ ఏది ఏమైనప్పటికీ సంజన గారి విషయంలో మాత్రం కొద్దిగా అందరూ కలిసి ఆ స్టాండ్ తీసుకునే విషయంలో కొద్దిగా అన్యాయం చేస్తున్నట్టే అనిపిస్తూ ఉంది. ప్రతిసారి కూడా ఒకే మనిషిని టార్గెట్ చేస్తూ పోతుంటే చూసేవాళ్ళ మనకు కూడా ఇంట్రెస్ట్ అయితే అనిపించదు కదా, ఏంటబ్బా వీళ్ళు ఇలా చేస్తున్నారని. సో ఇక నేను ఎవరి పేర్లు చెప్పదలుచుకోవట్లేదండి, చాలా బ్రీఫ్గా అయితే ఇది ముగించేద్దాం అనుకుంటున్నాను. దీని తర్వాత చాలా మంచి మంచి అప్డేట్స్ అయితే ఇవ్వబోతున్నాను. సో కాబట్టి చూసే ముందు అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో రేపటి ఎపిసోడ్స్ గురించి కూడా కొన్ని విషయాలు అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక నెక్స్ట్ వచ్చేసరికి సంజన గారిని చూస్తే ఈరోజు నాకు కొద్దిగా కోపం కూడా వచ్చిందండి. అంత బాగా ఇమ్మాన్యుయల్ చెప్పాడు, అమ్మా నువ్వు కనీసం భరణికి కానీ సుమన్ శెట్టి గారికి కానీ అలాంటి వాళ్ళకి తనూజ కానీ చెప్పలేదు. తనూజ అంటే అందరికీ ఫేవరెట్ కాబట్టి వాళ్ళందరికీ, సో తనూజ పేరు చెప్పలేదు. కానీ సుమన్ శెట్టికి భరణి గారికి నువ్వు వేస్తే అప్పుడు కథ వేరే విధంగా ఉంటుందంటే ఈమె కూడా మొండిగా ఏంటంటే సో తక్కువలో ఉన్న వాళ్ళని తీయకూడదనే స్ట్రాటజీలో ఈమె అయితే అందరం మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు నేను వెళ్ళి తక్కువలో ఉన్న వాళ్ళని తీసేస్తే వాళ్ళు కూడా బాధపడతారు కదా, హైలో ఉన్న వాళ్ళిద్దరినే టార్గెట్ చేద్దామని అందరూ అనుకున్నారు. కాబట్టి సో నేను ఇమ్మాన్యుయల్ పేరు మాత్రం చెప్పలేను, సో డేమాన్ పవన్ పేరు చెప్తానని చెప్పేసి ఈమె అనుకునేది. కానీ అందరూ ఈమెలాగే ఎందుకుంటారండి. సో అక్కడ ప్లేట్ ఫిరాయించే వాళ్ళు చాలామందే ఉన్నారు కదా. ఇక రెండు బొమ్మలు ఉన్నాయి కదా, భరణి గారి బొమ్మ అలాగే సుమన్ శెట్టి గారి బొమ్మ, వీళ్ళిద్దరూ ఉలకరు తలకరు మెలకరు అన్నట్టుగా నిన్న బాక్స్ విషయంలోనే చూశారు కదా, ఆ మనీ ఇచ్చే విషయంలోనే తనూజ ఆ బాల్ని పట్టుకోకుండా మిస్ అయితే చేసింది. కానీ మొత్తానికి 50,000 భరణి గారికి అయితే వచ్చేటట్టు ప్లాన్ అయితే చేశారు. ఇక ప్రతిసారి మిస్ చేసుకుంటూ అయ్యో ఆయన నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఆయనకి ఇవ్వాలని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడని కళ్యాణ్తో చెప్పింది. ఇట్లా చేసుకుంటూ వచ్చారు. కానీ ఆయన డైరెక్ట్గా హెల్ప్ చేసేదానికి ఎవరికి మనసు లేదు కదా, అక్కడే తప్పించుకున్నారు. అది ఆయనకు కూడా తెలుసు. ఇక నిన్నేం చేశాడు ఈ సుమన్ శెట్టి, ఓకే నేను బాల్ పట్టుకొని డేమాన్ పవన్ పేరు చెప్పేస్తే వీళ్ళంతా డేమాన్ పవన్కి చేతులెత్తరు, సో ఇది భరణి గారికి వెళ్ళిపోతుంది కదా అని ఈయన ప్లాన్ వేస్తే వాళ్ళు రివర్స్ ప్లాన్లో సో డేమాన్ పవన్కి ఓకే చెప్పేశారు. అక్కడ వచ్చి సుమన్ శెట్టి సారీ అన్న వాళ్ళంతా నిన్ను మోసం చేశారు అని చెప్పి ఇక్కడికి వచ్చి చెప్పాడు. అలా ఎన్ని విషయాలు తెలిసినా కానీ వాళ్ళ మీద ఏమీ నోరు ఎత్తరు. ఎందుకంటే నోరు ఎత్తితే ఇక వీళ్ళకి అసలుకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు కదా అని వీళ్ళిద్దరూ అస్సలు నోరు మెదపరు. సో తనూజ ఏం చెప్తే అది సుమన్ శెట్టి గారు అంటారు, ఇక భరణి గారు కూడా అనే అంటారు. ఇక ఇక్కడ ఉండేది సంజన గారు మాత్రమే కాబట్టి ఇక ఈమెకైతే మొత్తానికి అందరూ కలిసి దెబ్బ వేసి చక్కగా ఆమెని కూర్చోబెట్టారు. ఇక ఇమ్మాన్యుయల్ మాట కనీసం వినుంటే ఈ పరిస్థితి అయితే వచ్చిండేది కాదు. ఎందుకంటే అందరూ హానెస్ట్గా ఉండరు కదండి. అక్కడ ప్లేట్లు మార్చేసే రకాలే కానీ ప్లేట్లని ఏ విధమైనగానే తిప్పేసే రకాలే ఇక్కడ. సో వాళ్ళని ఫ్రెండ్ అంటారు, అప్పుడే వాళ్ళని ఎనిమి అంటారు. ఈమె అలా కాదు, ఒక మాట ఇచ్చాను కదా ఆ మాటకి కట్టుబడి ఉందామని ఈమె ఉద్దేశం. బట్ ఏది ఏమైనప్పటికీ ఇదైతే ఇలా జరిగిపోయిందండి. మొత్తానికి ఆమెని ఆటలో నుంచి తీసేశారు. అబ్బా రేపు మాత్రం ప్రోమో చూశారు కదండి, అదిరిపోతుంది. రేపు ఇద్దరిని తీసేయాలన్నారు. సో ఇప్పటి వరకు ఈమె ఉంటే ఈమె మీదే అందరి ఫోకస్, ఈమెను తీసి పక్కన పడేసామా అబ్బా మనం రిలాక్స్గా ఉందామని అనుకునే వాళ్ళందరికీ రేపు ఇద్దరిని తీసేసేయాలి కదా, అప్పుడు ఉంటుందండి వీళ్ళకి అసలైన షాక్, ఎవరిని తీస్తారు ఎవరిని ముంచుతారు అనేది. ఇక దీని తర్వాత 2 టాస్క్లు అయితే జరుగుతాయంట. సో ఫస్ట్ వచ్చేసి బాల్ టాస్క్. ఆ బాల్ టాస్క్లో వచ్చేసి ఇక సంజన గారు అలాగే కళ్యాణ్ వీళ్ళిద్దరూ సంచాలకులుగా అయితే ఉన్నారట. ఇక ఈమెను ఆటలో నుంచి తీసేస్తారు కదా, ఇక సంచాలకుగానే పెట్టేస్తుంటాడు బిగ్ బాస్. ఇక ఈ బాల్ గేమ్లో అస్సలు ఊహించినటువంటి విధంగా తనూజ గారు ఫస్ట్ వచ్చారంట, ఇక సెకండ్ వచ్చేసరికి భరణి గారు వచ్చారంట, ఇక థర్డ్ వచ్చి డేమాన్ పవన్, ఫోర్త్ వచ్చి ఇమ్మాన్యుయల్, ఫిఫ్త్ వచ్చి సుమన్ శెట్టి గారు వచ్చారంట. వావ్ ఇది ఇంకా విచిత్రంగా ఉంది కదా. అంటే తనూజ రావడం విచిత్రం అని నేను చెప్పను, కానీ సో ఆట అయితే బాగానే ఆడుండొచ్చు. ఇదేదో కవర్ లేదో వేసుకొని దాంతో పట్టుకోవాలంటండి, ఇదేదో విచిత్రమైన గేమ్ అంట. మరి కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి ఏదైనా హెల్ప్ చేశాడా లేకపోతే ఆమె ఆడిందా ఇదంతా తర్వాత అయితే రేపు ప్రోమో ప్రకారం అయితే చూద్దాం. బట్ ఇన్ఫర్మేషన్ వరకు ఇది. సో దీంట్లో తనూజ గారు గెలిచారంట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ గేమ్ వచ్చి ఇది సంజన గారు కూడా ఆడారంటండి. సో ఇది పజిల్ గేమ్. పజిల్ అయిపోయిన తర్వాత వెళ్ళి మళ్ళీ ఒక చైన్ లాంటిది ఏదో పట్టుకోవాలంట. అంటే ఫిజికల్గా ఉంది,
మెంటల్గా రెండూ కలిపిన టాస్క్ అంట. ఇక ఫిజికల్గా ఈసారి సంజన గారు గెలిచారంటండి అనూహ్యంగా. బట్ గెలిచినా ఏం ప్రయోజనం, ఏదో ఒక ట్విస్ట్ ఉండాలి కదా. అక్కడ ఆ చైన్స్ పట్టుకొని నిలబడే దాంట్లో, ఆ వెయిట్ దాంట్లో ఆమె ఓడిపోయింది. నెక్స్ట్ వచ్చేసి తనూజ కూడా పజిల్ దాంట్లో గెలిచిందంట, ఈ వెయిట్ దాంట్లో అయితే ఓడిపోయింది. సో ఇక్కడ గెలిచింది భరణి గారు గెలిచారంట. తర్వాత డేమాన్ పవన్ అలాగే ఇమ్మాన్యుయల్ ఇలా అయితే గెలుచుకుంటూ వచ్చారు. బట్ ఇప్పుడు ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం భరణి గారికి తనూజాకి అయితే వచ్చింది. ఈరోజు ఇమ్మాన్యుయల్ డేమాన్ పవన్కి ఎలా వచ్చిందో. సో ఇక ఆబ్వియస్గా అందరూ ఆడియన్స్ కూడా తనూజా గారినే కోరుకుంటారు కాబట్టి తనూజా గారికి అయితే ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం అయితే దొరికిందంట. ఇక ఆట మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఆడారు కాబట్టి మరి ఖచ్చితంగా ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం వచ్చినందుకు ఫుల్ హ్యాపీగా ఉంటారు ఆడియన్స్ కానీ అలాగే ఆమెను ఇష్టపడే ఫ్యాన్స్ కానీ ప్రతి ఒక్కరు. ఇక భరణి గారి ఫ్యాన్స్కి కూడా ఫుల్ హ్యాపీగా ఉంటుంది. సో వాళ్ళైతే నిలబడ్డారు. కానీ భరణి గారికి ఓట్ అప్పీల్ అవకాశం రాలేదు, తనూజా గారికి అయితే వచ్చింది. సో ఇప్పటి వరకు ఇమ్మాన్యుయల్ తనూజా గారికి అయితే ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం అయితే దొరికింది కాబట్టి వాళ్ళ ఫ్యాన్స్ అంతా ఫుల్ హ్యాపీగా ఉంటారు. ఇక నెక్స్ట్ మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఒకటైతే ప్లాన్ చేస్తున్నారంటండి. ఇంకా ఆల్మోస్ట్ 14th వీక్ కాబట్టి సో మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఎవరిని తీస్తారనేది ఇప్పుడు టెన్షన్ మొదలైంది. ఎందుకంటే ఉన్న 7గురిలో ఎవరిని తీసేసినా కొద్దిగా బాధ్యత అనిపిస్తుంది కదా. మరి మీకు ఇష్టమైన వాళ్ళకి ఖచ్చితంగా ఓట్లు అయితే ఖచ్చితంగా వేసుకోండి. మిస్డ్ కాల్స్ మాత్రం తప్పనిసరిగా ఇవ్వండి. సో ఎవరు ఎలిమినేట్ అవ్వాలని మీరు అనుకుంటున్నారో కమెంట్ అయితే చేసేసేయండి. ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నందుకు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నిజంగా నేను కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతానండి. అలాగే ఇక మీరు మాత్రం మిస్డ్ కాల్స్ కంపల్సరీ ఇచ్చుకోండి మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్కి. అనవసరంగా లాస్ట్ టైంలో మిస్ చేసుకోకండి మీ ఇష్టమైన వాళ్ళని మాత్రం.